హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రాహ్మత్ నగర్ డివిజన్ తరలించబడిన ఉమ్మడి బస్తీల శ్మశాన వాటిక సమాధుల నిర్మాణంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలను శ్మశాన వాటిక ప్రతినిధులు ఖండించారు. రాహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఓర్సు అండవయ్య, ఏడ మధు, సంజీవరావులు మాట్లాడుతూ వేముల యాదయ్య సమాధులపై డబ్బులు వసూలు చేశామనే ఆరోపణ నిజమని నిరూపించాలని డిమాండ్ చేశారు. మేము కూడా గత 2 సంవత్సరాల క్రితం వందల గంటలకు వచ్చి నన్ను కూడా కులం తెలుసుకొని చూపించాడు. నేను ఎస్ఎస్సీ అట్రాక్టివిటీ కేసు పెట్టాను. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి ఏసీబీ గారిని సంప్రదించి 10 మంది ఉద్యోగులతో కేసు వేపిస్తున్నా. ఇప్పటికీ ఎస్ఎస్సీ అట్రాక్టివిటీ కేసు 50 మీద ఇక్కడ మన ఇప్పుడు ఇక్కడ బస్తీలు వేరే ఉండొచ్చు, పార్టీలు వేరే ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. మన దళితులకు, మన దళితులు చేసే కులవృత్తులకు అడ్డుకుంటున్న వాళ్ళు అందరం ఏకతాటిపైకి వచ్చి ప్రశ్నించాలా, నిలదీయాలా, మళ్ళీ వీళ్ళకి ఏమన్నా ఆపరేషన్ ఆదుకోవాలి, వాళ్ళు రక్షించాలి. ఆ ఉద్దేశంతోనే నన్ను కూడా ఇక్కడికి పిలిస్తే ఇక్కడికి రావడం జరిగింది. మేము గత 4 సంవత్సరాలు సిబ్బందిలో గురి చేస్తున్నాను కదా, ఏమేమి జరిగిందో పెద్ద మనిషి కూడా నిలబడి అందరికీ చెప్పి నువ్వు 3 ఏళ్ళ శాంతి కోరికలు కడుతున్నాడు. ఇచ్చేటి మొత్తం విడిపోయినాక ఏముంటుంది కట్టుకోవడాన్ని కట్టుకుంటా వచ్చినాడు. ఇప్పుడేమో మా మీద వేస్తూ ఉన్నాడు. మాట బావి తీసిన అంటాడు. మట్టి కోపిస్తే అప్పుడు దారికి 300, 500 పోసిండు. చుట్టూ మట్టి పడితే మట్టి తీసేసిండు. వాళ్ళు వచ్చిన రాయి చుట్టూ వేరిచ్చిండు. ఇక పైసలు గుంతకు 200, కాష్టానికి 500 తీసుకుంటున్నాడు. పెట్టి ఒక మాట చెప్తుందంట, ఏంటంటే 100 తవ్వడం మీ వంతు, 100 కట్టడం మా వంతు, గోడీలు కట్టడం మా వంతు అని చెప్తుందంట. ఆయన బ్యాగర్ అయినా లేకపోతే మాదిగ అయినా ఎవరైనా అసలు కట్టించి వీలు కట్టిన వీడియోలు తీస్తుంది. కట్టించిన తమ్ముడికి ఏమంటలేడు. మేము 1, 2 కట్టిస్తే దానికి 1000 రూపాయలు తీసుకుంటుండే. మేము మా పని మేము చేసుకొని కూడా మా పైసలు, సొంత కష్టపడిన పైసలు కూడా ఆయనకి ఇవ్వాల్సి వస్తుండే. ఇప్పటి నుంచి అన్ని బొందలు కట్టించిండు. ఏదో 1, 2 కట్టించిన ఆయన ఉందో మొత్తం బొందలగడ మొత్తం నింపేసిండు. కావాలంటే బొందలగడకు వచ్చాడు పని చేసేటోళ్ళకి అడగండి. వాళ్ళు పని చేసేటోళ్ళు వాళ్ళే చెప్తారు ఎన్ని గోరీలు కట్టించారు. ఆ నీళ్ళు వస్ట్ ఆయన ఉండొక ఆయన, ఇంకో పని చేస్తే ఆయనకు అడగండి ఎన్ని గోరీలు కట్టించారు. అన్ని గోరీల పేరు చెప్తాడు. గోరీలు కట్టించి కూడా డబ్బులు కూడా ఇవ్వలేదు ఆయన. వెంకటయ్య అతను ఎక్కడి నుంచో పెట్టి ఆయన చిట్టి నేనే ఇస్తా, మొత్తం నేనే ఇస్తా అని 1000 రూపాయలు 500 అట్లా తీసుకునే రకమైన. ఆల్రెడీ మొన్న తీసుకున్నట్ట 1000 రూపాయలు చిట్టి నేనే ఇస్తా అని చెప్పేసి. ఆమెనేమో బొందగడ మొత్తం తిరుగుతుంది. వెంకటయ్య అంటే ఎవరు 1000 రూపాయలు తీసుకుని చిట్టి ఇస్తానంటే ఇంకా చిట్టి ఇవ్వలేడు అని చెప్పేసి. నాకు పని చేస్తాడు ఆయన వచ్చి చెప్తున్నాడు. ఆమె ఇట్లా తిరుగుతుంది.